హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వాంగీబాత్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూసేద్దాం. 1 గ్లాస్ కుక్ చేసిన రైస్, వంకాయలు, ఆలు, కరివేపాకు, వాంగీబాత్ పౌడర్, లెమన్ జ్యూస్, ధనియా పౌడర్, ఉప్పు, కారం, కొత్తిమీర. చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేసేయాలి. 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, పోపు వేసేసుకుందాం. కొన్ని పల్లీలు కూడా వేస్తున్నానండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం పోపుని మంచిగా కలుపుకోవాలి. పల్లీలు, ఎండుమిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఆలు కూడా వేసుకోవాలి. కొంచెం ఆలు మగ్గిన తర్వాత వంకాయ వేద్దాం, ఎందుకంటే వంకాయ అనేది తొందరగా మగ్గుతుంది కాబట్టి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఆలు అనేది మంచిగా కుక్ అవుతుంది. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాం కదా, మొత్తం అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మనం వంకాయలు యాడ్ చేసుకుందాం. వంకాయలు అనేది మనకి చాలా తొందరగా మగ్గిపోతాయి, దీనికి టైం ఎక్కువగా తీసుకోదు. మొత్తం అంతా బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకుందాం. చాలామంది వాంగీబాత్ అంటే వంకాయలు మాత్రమే వేస్తారు, ఇలా ఆలు కూడా వేసుకొని ట్రై చేయండి, మనకి టేస్ట్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. చూస్తున్నారుగా వంకాయ, ఆలు ఎంత మంచిగా మగ్గిపోయాయో. ఇప్పుడు మనం నెక్స్ట్ అన్ని స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. వాంగీబాత్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వాంగీబాత్ పౌడర్. దీనివల్ల టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం కారం, ఉప్పు వేసేసుకుందాం. కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి, ఉప్పు కూడా చూసి మీ టేస్ట్కి తగినంత వేసేసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ధనియా పౌడర్ ఇప్పుడే 1 స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సాంబార్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం. చూస్తున్నారుగా రైస్ అనేది పర్ఫెక్ట్గా ఎంత మంచిగా కుక్ అయిందో, పొడి పొడిగా. ఇప్పుడు మనం నిమ్మకాయ రసం వేసేసుకుందాం. నిమ్మకాయ రసం చూసి వేసుకోండి, మీ పులుపుకు తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఆ టేస్ట్, స్మెల్ అనేది మనకు చాలా బాగుంటుంది. ఉన్న తర్వాత ఉంటలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా ఎక్కడన్నా ఉంటలు ఉన్నా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారుగా వాంగీబాత్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారుగా ఆ కలర్, ఆ టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా సింపుల్ అండి, ఎంతో టేస్టీ వాంగీబాత్ రెడీ. మనకు వాంగీబాత్ పౌడర్ అనేది క్లిప్ మిస్ అయిందండి, ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేసేసుకొని పౌడర్ చేసేసుకోవడమే, అంతే, సింపుల్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.